అన్నేంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాపాలన విజయోత్సవాలను జరుపుతుందో ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల ముందు 4 గ్యారెంటీలతోటి 420 హామీలు ఇచ్చింది. మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము విజయోత్సవాలు దేని గురించి జరుపుతారు? రైతు బంధు కొట్టినందుకు విజయోత్సవాలు జరుపుతారా? లక్ష కళ్యాణ లక్ష్మి పథకంలో 1,116 తులం బంగారం ఎగొట్టినందుకు వాళ్ళు విజయోత్సవాలు జరుపుతారా? ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. దానికి ఎగొట్టినందుకు వాళ్ళు విజయోత్సవాలు జరిపిస్తారా? రైతులకు 3 పంటలకు కేసీఆర్ గారు 2 పంటలకే రైతు బంధు ఇస్తాడు, నేను 3 పంటలకు ఇస్తా. కేసీఆర్ గారు 10,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తా అన్నాడు. రైతు బంధు ఎగొట్టినందుకు విజయోత్సవాలు జరిపిస్తారా? ఇట్లాంటి మోసపూరితమైన వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఈరోజు హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే మూసి బాధితులకు చూడనివ్వండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మూసి పరివారక ప్రాంతం ఉన్న ప్రజలు నిద్రలేని రాత్రి గడిపారు 2 నెలల నుండి. ఎప్పుడు వచ్చి హైదరాబాద్ మా ఇల్లులో కొడతారో, ఎప్పుడు వచ్చి మా ఇంటిపైన బుల్డోజర్లు ఉపయోగిస్తారో అని. అదే రకంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైడ్రా పేరుతోటి ఈరోజు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లు అనే పేరుతోటి పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ళ కుటుంబం కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి అనే ఒక స్మగ్లింగ్ లాగా, ఎందుకంటే అతను ఈ కొన్ని బిల్డింగ్లు కొన్ని గులగొట్టి కొన్ని డబ్బులు దండుకోవడం, ఇక్కడ నుంచి ఢిల్లీకి మూటలు కప్పం కట్టడానికి ఇవన్నీ హైడ్రా డ్రామాలు ఆడిండు. రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాలు జరపడం అంటే తెలంగాణ ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. 11 నెలలనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు చవిచూసిండు. ఈరోజు మొన్న 15 రోజుల క్రితం వికారాబాద్లో ఉన్నటువంటి తన సొంత నియోజకవర్గం కొడంగల్లులోనే ఈరోజు గిరిజనుల పైన లగచెర్లలో ఫార్మాసిటీ పేరుతో తన అల్లుని గురించి ఈరోజు 16,000 ఎకరాల భూమి రైతులను బెదిరించి లాక్కోవడం జరిగింది. అక్కడున్న గిరిజనులు రేవంత్ రెడ్డి గారిని తరిమి కొట్టడం జరిగింది. ఈరోజు లగచెర్ల నుండే కూడా రేవంత్ రెడ్డి గారి అతని పతనం ప్రారంభమైంది. భవిష్యత్తులో కూడా ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానీకమంతా కూడా రేవంత్ రెడ్డి గారిని చీకొట్టే పరిస్థితి ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారిని బ్రహ్మరథం పట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రజానీకం తెలంగాణ ప్రజానీకం ఏముంటుందంటే ఎప్పుడు ఎన్నికలు జరిపినా కూడా పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, మున్సిపల్ ఎన్నికైనా కూడా, అసెంబ్లీ ఎన్నికలు ఏ ఎన్నిక అయినా కూడా ఈరోజు కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు 11 నెలలనే తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు బాగా జనాలలో వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికిప్పుడు మా కేటీఆర్ గారు ఈ లగచెర్లలో దాడి జరిగిన సంఘటన ఢిల్లీ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఈరోజు మన దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన ఏ విధంగా ఉన్నదో యావత్ దేశానికి కూడా మొత్తం తెలియజేసేటట్టు ఉన్నది. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు నిర్మాణం చేపడితే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విధ్వంసం సృష్టించడం జరిగింది. కేసీఆర్ గారు నిర్మాణం అయితే విధ్వంసం సృష్టిస్తుండు. ఇట్లాంటి పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు. రేవంత్ రెడ్డి గారి పతనం ప్రారంభమైంది ఆల్రెడీ.